హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు ఆలుగడ్డ కుర్మా దోశ చేస్తున్నా ఫ్రెండ్స్. టిఫిన్, మార్నింగ్ టిఫిన్. ఇక ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నా, ఒక 4-5 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుని పొట్టు తీసుకొని పెట్టుకున్నా. ఇక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇక పసుపు, ఇక ఆవాలు, ఇక ఇది మినపప్పు, కొత్తిమీర, సాల్ట్, ఏది ఇక ఉప్పు. ఇంకో కొన్ని ఆవాలు, కొన్ని మెంతుగుళ్ళు, ఇక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం అంత ఉప్పు, టేస్ట్గా దగ్గరగా ఉప్పు, కొంచెం పసుపు. ఇది దోశలకు చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ చేసిన నేను ఇది కర్రీ ఇది దోశ చేయలేదు కాబట్టి పూరికైనా బాగుంటుంది, దోశకైనా, పూరికి, దోశకు, చపాతీకి కూడా బాగుంటుంది. కొంచెం ఈ నూనెలా వేగిన తర్వాత, ఎందుకంటే ఆలుగడ్డ ఆల్రెడీ మనం ఉడికింది కాబట్టి కొంచెం ఇది వేగిన తర్వాత అది వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇది అది మొత్తం మెత్తగా అయితే ఇది కసకస అంటుంది. ఇది అయింది, ఇక ఆలుగడ్డ వేస్తున్నా. అయిపోతుంది తొందరని, మనం ఉడకబెట్టుకుంటే వేయాల్సింది. ఆలుగడ్డ ఉడకబెట్టుకుందంటే 2 నిమిషాలలో అయిపోతుంది. దీంట్లో నిమ్మకాయ కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. కొంచెము కారం మనం ఎక్కువ అనిపించినప్పుడు దీనికి నిమ్మకాయ వండుకుంటే కూడా బాగుంటుంది. చాలు. కొత్తిమీర వేస్తా. అయిపోయింది కర్రీ అయిపోయింది. దోశ పోస్తా. ఇక దోశ పిండి ఫ్రెండ్స్ ఇది రుబ్బి పెట్టుకున్నా ఫ్రెండ్స్ నేను. ఇక ఈ గిలాసుతోనే 2 గ్లాసులు పోసుకున్నా ఫ్రెండ్స్. బియ్యము, రేషన్ బియ్యమే, 2 గ్లాసుల బియ్యము, 1 గ్లాసు మినపగుండ్లు వేసుకున్నా. నైట్ నానబెట్టుకుని పొద్దున రుబ్బుకున్నా ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన.
ఈ కాలిపడ మందం తీసుకున్నా పోసుకోవడానికి. కొంచెం పెంక వేడి కావాలి. పెంక వేడి అయిన తర్వాత పోసుకుంటే దోశలు మంచిగా వస్తాయి అతుక్కోకుండా. ఇది మనం ఈ కలర్ మనం మెంతులు వేసుకుంటాం కాబట్టి కలర్ వస్తుంది. మనం మెంతులు వేసుకుంటాం మామూలుగా పప్పు అది బియ్యంకి అయితే అట్లా రాదు. మనం ఎంత కాల్చుకున్నా కానీ తెలగనే వస్తుంది. కొంతమంది కొంచెము శనగపప్పు కూడా వేసుకుంటాం. కొంచెము శనగపప్పు కూడా వేసుకుంటాం కానీ నేను వేయను. ఈ పొద్దున టిఫిన్ లెక్క చేసేస్తే అయిపోతుంది. పిల్లలు బయట పిరము అంత టేస్ట్ ఉండయి, రుచి ఉండయి. వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు. ఇంట్లో నిమ్మలంగా కొంచెం ఉప్పు ఎక్కువనో తక్కువనో, కారం ఎక్కువనో తక్కువనో వేసుకొని మనకి పిల్లలకి పెట్టుకుంటే బాగుంటుంది. ఇక ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి. ఈ రెసిపీకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వెళ్తాలు వేయాలి. వెళ్తాలు వేసుకుని ఇంకొకటి వేస్తా ఆలుగడ్డ. ఇలా మర్చిపోయిన ఫ్రెండ్స్, సారీ. ఇలా కొంచెము మెంతులు కూడా వేసుకోవాలి. మనం నానబెట్టుకుంటాం కదా బియ్యము, అవి మినపప్పు, కొంచెం గిన్నెని మెంతులు కూడా వేసుకోవాలి అలా నానబెట్టాలి. సోడా ఏమొద్దు, మనం నైట్ నానబెట్టుకుంటాం కాబట్టి రుబ్బి సోడా అవసరం లేదు. మనం అప్పటిదప్పట్లో ఇప్పుడు పొద్దున్న నానబెట్టుకొని సాయంత్రం ఇట్లా నానబెట్టుకొని టైం లేకుండా వేసుకుంటాం అనుకో పొద్దున, అప్పుడు సోడా వేసుకోవాలి. ఎందుకంటే నైట్ నానబెట్టుకుంటాం కాబట్టి పులిసిపోతుంది పిండి. పిండి పులిసిపోతుంది. పెంక మీద ఒక్కసారి నూనె పోసి చాలు. ఇక మళ్ళీ ప్రతిసారి పోయాలని ఏం లేదు, వచ్చేస్తుంది అది.